భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి స్వామి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో భద్రాద్రి హోరెత్తుతోంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. భద్రాచలంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దాదాపు 50 నుంచి 60 వేల మంది వస్తారనేటువంటి అంచనా నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయి ఏర్పాటు చేసి ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం క్యూ లైన్లలో భారీగా బారులు తినేటువంటి భక్తులను మనం చూడొచ్చు. దాదాపు 1,00,000 మంది వరకు కూడా దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా దర్శనం కల్పించేలాగా ఆలయ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఉదయం 5 గంటలకు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శనం కల్పించిన తర్వాత భక్తులు సామాన్యమైన భక్తులందరూ కూడా దర్శనం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా భద్రాచల దేవస్థానానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూ తీసుకొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. మనతో పాటు ఈవో మేడం ఉన్నారు. ఈవో గారిని అడిగి భద్రాచలంలో భక్తుల రద్దీ ఎలా కొనసాగుతుంది, దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాటు ఎట్లా ఉన్నాయనేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, భక్తుల రద్దీ ఎట్లా ఉంది, దర్శనానికి ఎలాంటి ఏర్పాటు చేశారు? జై శ్రీరామ్. ముందుగా భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల క్షేత్రంలో 2 ముఖ్యమైనటువంటి పండుగలు మనం జరుపుకుంటాం. శ్రీరామనవమి అంటే అసలు రాములవారు అనగానే రాములవారి కళ్యాణం గుర్తుకొస్తుంది. దాని తర్వాత మనం ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్ని దాదాపుగా నెల రోజులు జరుపుకుంటాం. మనం అలా నెల రోజుల నుంచి కూడా మనం ఈ కార్యక్రమాల కోసం ముందుగానే ప్రిపరేషన్ చేసుకుని మనం పెద్ద ఎత్తున భక్తులు ఈసారి వస్తారని మనం ముందుగానే అంచనాలు కూడా వేసుకోవడం జరిగింది. కాబట్టి మనం అన్ని కూడా 13వ తారీఖు నుంచి దశావతారాల్లో భక్తులు వివిధ సంఖ్యల్లో పెద్ద సంఖ్యలో వచ్చారు. దశావతారంలో చివరి అవతారం కృష్ణావతారం. 19వ తారీఖు ఏదైతే అవతారం ఉందో రామావతారానికి కూడా దాదాపుగా 20-30 వేల మంది వచ్చారు మన భక్తులందరూ కూడా. ఆ 20-30 వేల మందితో పాటు ప్రతి రోజు కూడా ఇలా కంటిన్యూ అవుతూ మనకు నిన్న తెప్పోత్సవం కూడా జరిగింది. దానికి కూడా మనకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దాదాపు 30-40 వేల మంది దాకా మనకు గోదావరి నదీ తీరంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ రోజు అనగా వైకుంఠ ద్వార దర్శనము గరుడ వాహనం పైన రాములవారి దర్శనాని కోసం చాలా మంది భక్తులు మనం గత నెల రోజుల నుంచే వీటికి ఏర్పాట్లు కూడా గావించుకోవడం జరిగింది. ఆ ఏర్పాట్లలో సెక్టార్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్ టికెట్స్ అన్ని కూడా నవంబర్ 22 నుంచే మనము ఆన్లైన్ లో వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. భక్తులందరూ కూడా వారందరికీ అందుబాటులో ఉంచాము. అవన్నీ సేల్ అయ్యాయి. తర్వాత ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా ఆ టికెట్స్ కౌంటర్స్ ని కూడా మనం ఇంప్రూవ్ చేసి దాదాపు 50-60 వేల మంది పైన 1,00,000 మంది వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. వైకుంఠ దర్శనం ఎంతసేపు కొనసాగిస్తారు? ప్రసాదాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు మన వైకుంఠ దర్శనం అనేది మనకున్న ఆల్మోస్ట్ ఆల్ 50% పైన కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకు పైకి వచ్చేసారు. ఆ దాన్ని మనం దర్శనాలు అలాగే కొనసాగిస్తాం. ఈ రోజు కూడా మనం పూర్తిగా ఇక్కడికి వచ్చే సామాన్య భక్తులు కూడా మనకు అందరూ చూస్తున్నారు, పెద్ద ఎత్తున వచ్చారు. వారందరికీ కూడా అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ లో చక్కగా వస్తున్నారు. వారికి వితిన్ 1 అవర్ లోపల ఈ లైన్ ఇక్కడ నుంచి తీసుకుంటే వితిన్ 1 అవర్ లోపల దర్శనం అయ్యే విధంగా లోపల చర్యలు తీసుకుని అంటే క్యూ లైన్ మేనేజ్మెంట్ అనేది మనం చూస్తున్నాము. క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నాము. అలాగే వారికి వచ్చే భక్తులకు కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం గానీ ప్రసాదంను దాదాపుగా ఇంత వేల మంది వస్తున్నారు కాబట్టి 1,00,000 వరకు కూడా ఇలా రోజంతా కొనసాగుతూ ఉంటుంది. ముందు రోజు రాత్రి నుంచే నిన్న నుంచే మనకు 12 గంటల నుంచే దర్శనానికి వస్తున్నారు. వారందరికీ కూడా లడ్డూ ప్రసాదాలను కూడా అందుబాటులో ఉంచాము. అలాగే మంచినీటి సౌకర్యం కల్పించాము. టెంపరరీ షెల్టర్ కూడా ఇవ్వడం జరిగింది. వారన్నిటికీ అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ కూడా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కంట్రోల్ చేసి నియంత్రణ చేసి దేవాలయం దాకా తీసుకొస్తున్నారు. మనకు ఉత్తర ద్వార దర్శనం నుంచి వచ్చే భక్తులు మామూలు భక్తులు కూడా వాళ్ళకి 200 రూపాయల టికెట్ ఒకటి మనం పెట్టడం జరిగింది. ఆ టికెట్ ద్వారా కూడా చాలా మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. ఇంకా 2-3 గంటలు కూడా కొనసాగే రాబోయే 2-3 రోజుల్లో పూర్తి పెద్ద ఎత్తున సెలవులు ఉన్నాయి. ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. రాబోయే 4-5 రోజులకు సంబంధించిన ఏర్పాటు ఎట్లా ఉంటాయి, ప్లాన్ ఎట్లా ఉంటుంది? మేము అందరం కూడా ముందుగానే ఊహించుకున్నాము. మనకు ఈ ఏడాది 2వసారి ఇది ముక్కోటి ఏకాదశి. గతంలో జనవరిలోనే రావడం, మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. కాబట్టి మనకు పెద్ద ఎత్తున ఈసారి భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి క్యూ లైన్ మీరు చూస్తున్నారు. ఆ ఏర్పాట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చేసి వాళ్ళకి ఈజీగా సౌకర్యం కల్పిస్తూ అవసరమైతే ఇంకా మిగతా లైన్స్ కూడా ఓపెన్ చేసి వాళ్ళని అందరినీ భక్తులను దర్శించుకునే విధంగా చేస్తున్నాం. లడ్డూ ప్రసాదం కూడా మనకు రేపు రాబోయే రోజులు 3-4 రోజులు కూడా అందరూ కూడా దర్శించుకునే అవకాశం ఉంది. మనకు హాలిడేస్ ఉన్నాయి, అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. బస్ సౌకర్యం కూడా ఫ్రీగా ఉండడం వల్ల కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి వారందరి ద్వారా కూడా మనం ఆశించి లడ్డూ ప్రసాదాన్ని వారందరికీ కూడా దాదాపుగా వారు ఎప్పుడొచ్చినా కూడా వారికి నిరంతరంగా అందజేయడం మా ధ్యేయంగా పెట్టుకుని మేము లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నాం. సో మచ్ మేడం. ఈ రోజే కాదు, ఈ
ఎంతమంది భక్తులు వచ్చినా వారందరికీ కూడా దర్శనాన్ని కల్పించేలాగా అధికారులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి భక్తులు దాదాపు 2-3 గంటల పాటు క్యూ లైన్లో నుంచొని స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి పయనమవుతున్న పరిస్థితి వస్తుంది. ప్రసాదాల కోసం కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 10 చోట్ల కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు అందరికీ కూడా లడ్డూలను అందుబాటులో తీసుకొచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఒక్క రోజే కాదు, దాదాపు మరొక 2-3 రోజులు కూడా ఈ భక్తుల రద్దీ కొనసాగేటువంటి ఆస్కారం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే క్రిస్మస్ హాలిడే ఉంది, ఆ నేపథ్యంలో దాంతోపాటు బాక్సింగ్ డే హాలిడే, దాదాపు 4 రోజుల పాటు స్వామివారికి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారనేటువంటి ఒక అంచనాకున్నటువంటి ఆలయ అధికారులు ఆ మేరకు పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. తరలి వచ్చేటువంటి భక్తులకు ఈ రోజే కాదు, రాబోయే 3-4 రోజుల పాటు కూడా తరలి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. మంచినీటి సదుపాయంతో పాటు క్యూ లైన్లలో వచ్చేటువంటి భక్తులను కూడా పెద్ద ఎత్తున లోపలికి తీసుకొని స్వామివారిని దర్శనం చేస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం ఈ రోజు ఎంత మేరకు సాధ్యమైతే అంత మేరకు ఎలాంటి బ్రేక్స్ లేకుండా అంటే ఆపకుండా నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పించి మళ్ళీ రేపు సాధారణ దర్శనాలు కల్పించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారనేటువంటి అంచనా ఉంది. 50-60 వేల మంది అని చెప్తున్నప్పుడు కూడా దాదాపు 1 లక్ష మంది పైచులకు భద్రాచలంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనాలు కొనసాగుతున్నాయి. అట్లాగే రేపు ఎల్లుండి అవతల 3 రోజుల పాటు ఏదైతే ఆదివారం జరిగేటువంటి అభిషేకానికి పెద్ద ఎత్తున భక్తుల తాకిడి ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు మరొక 2 రోజుల పాటు కూడా సెలవులు ఉండటంతో భద్రాచలంలో ఇదే స్థాయి భక్తుల రద్దీ కొనసాగుతున్నటువంటిది ఆలయ ఈవో చెప్తున్నారు.